సో జయమందిర్ హిట్ తర్వాత ఏంటి ఫ్లడ్ లాగా వచ్చి ఉంటాయి ఆఫర్స్ వచ్చాయి. చిరంజీవి గారితో సినిమా చిరంజీవి గారు చూసి అన్నారు కానీ కథ కుదరలేదు ఎందుకు. ఆ టైంలో శ్రీహరితో ఎప్పటి నుంచో సినిమా చేయాలనుకుంటున్నాం మేము. ఇప్పుడు అతను హీరో అవ్వక ముందు నుంచి నేను డైరెక్టర్ అవ్వలేదు, అతను హీరో అవ్వలేదు. ఇనీషియల్గా బిగిన్ నుంచి నేనే ఇద్దరం బాగా క్లోజ్ ఫ్రెండ్స్ మేము. పెద్ద హిట్ పడింది అమ్మ ఇప్పుడు చేస్తే బాగుంటుంది అన్నాడు. తీద్దాం పదని భద్రాచలం తీసి అట్లా జరిగింది అది. భద్రాచలం మంచి హిట్. ఈవెన్ పాటల దగ్గర నుంచి ఒకటే జన్మ అద్భుతంగా ఉంటుంది సాంగ్. ఈవెన్ గోదావరి బ్యాక్డ్రాప్లో సాంగ్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. ఆ సినిమా కూడా వెల్ మేడ్, మంచి హిట్. శ్రీహరి కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ అది. బట్ ఆ క్లైమాక్స్ ఎందుకు బాగా తేల్చేసినట్టు అనిపించింది? భద్రాచలం క్లైమాక్స్ బాగుంటుంది. జయమందిర క్లైమాక్స్ అంటే నేను అనేది కాంపిటీషన్స్ జరుగుతాయి. కాంపిటీషన్ జరిగిన తర్వాత ఆల్ ఆప్షన్ ఒకసారి ఫైనల్ అనౌన్స్ చేస్తారు కదా, ఎందుకు ఆ మధ్యలో అట్లేం లేదు. మరి ఫైట్స్ స్టార్ట్ అవుతాయి, కాంపిటీషన్ స్టార్ట్ అయిన తర్వాత అందరూ వస్తారు కదా, ఒకటో రెండో జరగానే ఇమీడియట్ క్లైమాక్స్ ఇది ఫైనల్ ఫైట్ అన్నారు కదా. అలా అంటే సెక్షన్స్ ఉండే అంటే లెంత్ ప్రాబ్లం కూడా ఉంటుంది కదా. బట్ ఎమోషన్ అయితే క్యారీ ఫార్వర్డ్ అయ్యింది, ఎందుకంటే క్లైమాక్స్ బాగా నచ్చింది. క్లైమాక్స్ కూడా ఎందుకంటే జయమందిర క్లైమాక్స్ కొంచెం వీక్గా ఉందని చెప్పి భద్రాచలం క్లైమాక్స్ చాలా చాలా కష్టపడి చేసుకున్నాం అది. సో అది బాగానే ఉంటుంది. అంటే క్లైమాక్స్ లీడ్కి అంత కరెక్ట్గా అవ్వలేదేమో అనిపించింది అందుకని. ఏమో కానీ బట్ మంచి క్యారీ ఒకసారి చూడండి మళ్ళీ మీరైతే. చూసాను నేను, అప్పుడే అడిగా, నేను ప్రెస్ మీట్లో కూడా అడిగా క్వశ్చన్స్. ఏం అంటే టైం డ్యూరేషన్ డేట్స్ ఏదో చెప్పారు. అదైతే కరెక్టే, ఎందుకంటే 3 డేలు 3 నైట్లు చేసాం అన్నపూర్ణ స్టూడియోలో నాన్ స్టాప్గా. ఏది ఎక్కడ ఎవరికి ఇంటికి వెళ్ళేది లేదు. అట్లా చేసాం. ఆ క్లైమాక్స్ స్టూడియోలో సెట్ వేసి 3 days శ్రీహరి కూడా ఇంటికి వెళ్ళలేదు. ఓకే, అసలు అక్కడే బ్రష్ చేసుకోవడం, అక్కడ స్నానం చేయడం, మళ్ళీ షూటింగ్, నిద్రలేదు ఎవరికి. సో బట్ మంచి అప్రిసియేషన్ వచ్చింది. బట్ ఉంటే ఉండొచ్చు, మీ ఒపీనియన్లో ఏమైనా అట్లా ఏమైనా ఉంటే ఉండొచ్చు, అదేమి పెద్ద. సో భద్రాచలం తర్వాత ఆయుధం అది మంచి, అందులో కూడా సాంగ్స్ బాగుంటాయి, చాలా బాగుంటాయి. వందే మాత్రం అన్ని సినిమాలు బాగా ఇచ్చారు నాకు. ఆయుధంతో భీమ్స్ని లిరిక్ రైటర్గా పరిచయం చేసినట్టున్నావు కదా. భీమ్స్ తను ఇప్పుడు వన్ ఆఫ్ ది లీడింగ్ మ్యూజిక్ డైరెక్టర్ టాలీవుడ్లో. చరణ్ అర్జున్ ఒక అబ్బాయి, అతన్ని ఆ సినిమాకి అందరినీ కొత్త వాళ్ళతో రాయించి పిల్లలతో రాయించాయి మొత్తం పాటలన్నీ. అందరు యంగ్స్టర్సే, బిలో 22, 23 అరౌండ్ అట్లా ఉంటారు వాళ్ళు. కానీ ఆ సినిమాలో ఎందుకు రాజశేఖర్ విగ్గు సరిగా సెట్ అవ్వలేదు అనిపించింది? సెట్ అవ్వలేదు, అయింది బిగినింగ్లో బాగానే ఉంది, మధ్యలో ఊడిల్లు అటు ఇటు ఊడిల్లు. సినిమా బాగుంది కానీ రాజశేఖర్ విగ్గు ఇట్లా తల్లారు చాలా మంది. సరే కదా చెప్పలేదా మరి? అంటే మీకు జనరల్గా తెలిసిపోతుంది, కొన్ని సందర్భాల్లో ఏమి చేయలేము. ఓకే, సో అది. సో రో ఆఫ్ సక్సెస్ వర్సన. సో ఆఫ్టర్ ఆయుధం తర్వాత రామ్ చేసాం. రామ్ కన్నడలో ఒక సినిమా చేసాం సుదీప్తో. కన్నడలో ఇది అవును, ఆ సినిమా అన్న రీమేక్ కదా. అన్న రీమేక్ చేసాం. ఎప్పుడు 95లోనా వచ్చింది? అవును. ఆ సినిమాని ఎందుకు అంత వాళ్ళు ఇష్టపడ్డారు. యాక్చువల్లీ నేను వేరే కథ చేద్దాం అనుకున్నాను ముందు, ఈ కథ అయితే ఫాస్ట్గా అయిపోతుంది అన్నారు. ఇక్కడ రామ్ సినిమా ఒప్పుకుని ఉన్నాను, సరే గ్యాప్లో చేద్దామని చేసాం అనమాట. అక్కడ పెద్దగా అప్రిసియేషన్ ఏం రాలే ఆ సినిమాకి. ఓకే, ఇక్కడ రాము కూడా అప్రిసియేషన్ రాలే. 2 సినిమాలు పోయాయి ఆ టైంలో. కాదు, రామ్ నీ కెరియర్కి ఒక విధంగా బ్రేక్ వేసిన సినిమా అని చెప్పుకోవాలా? అంతే, అంటే ఇంకా హిట్ ఫ్లాప్లే కొలమానం అయితే అది ఫ్లాపే కాబట్టి కొంత అది ఏంటి తర్వాత అనాలిసిస్ చేసుకుంటారు. అనాలిసిస్ అంటే స్క్రీన్ ఏజ్ ఇమేజ్ ఉన్న హీరోతో నువ్వు కాన్సెప్ట్ చెప్పాలని చిరంజీవి గారు చెప్పారు సినిమా చూసి. ఆయన 150 సినిమాకి కథ చెప్తే ఓకే అయింది. విజయకాంత్ గారు 150 సినిమాకి, చిరంజీవి గారి సినిమాకి ఒకే కథ చెప్పాను. ముందు అక్కడ చెప్పాను, తర్వాత ఇక్కడ చెప్పాను. ఓకే, ఎవరితో చేయాలని డైలమాలో ఉండగా చిరంజీవి గారు నేను చేస్తాను, కథ రెడీ చేయమన్నారు. సో విజయకాంత్ గారు చెప్పాం, అన్నయ్య అక్కడ చేసేసి ఇక్కడికి వస్తా అని. సరే, ఈలోపు సినిమా చూశారు చిరంజీవి గారు. నా నమ్మకం కరెక్టేనే, నువ్వు ఎలివేషన్స్ బాగా చేస్తావు, హీరోవి ఎమోషన్ బాగా చేస్తావు, కానీ నీ కథలకి ఒక స్క్రీన్ ఏజ్ ఇమేజ్ ఉండాలి, అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు నీ కథలకి హీరోలు అన్నారు. అది మైండ్లో ఉంది, నిజం కూడా అదే.